బీఆర్ఎస్ ను బీజేపీలో కలుపుతారా లేదా అనేది కేసీఆర్ కేటీఆర్ ఇష్టమని చెప్పారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు గొప్పగా జరుగుతున్నాయని చెప్పారు. ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పట్నం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా ఉందని చెప్పారు. వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా సంతోషంగా జరుపుకోవడం జరిగింది. రెండు రాష్ట్రాల ఆంధ్ర ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా వెంకటేశ్వర స్వామి దయతోటి అంతా కూడా ముందుండాలి. ప్రతి సంవత్సరం కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ప్రతి నెల 2 నెలలకు ఒకసారి వస్తాం. మరి దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి అందరికీ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఖాళీ అయిపోతుందా? ఆ పార్టీ అన్నది ఎవరైతే పార్టీ నడుపుతున్నటువంటి మరి కేసీఆర్ కేటీఆర్ గారు వాళ్ళు చూసుకుంటారు. అది మరి కాంగ్రెస్ పార్టీ అయితే చాలా స్ట్రాంగ్గా అయింది. మీ అందరికీ కూడా తెలుసు. రేవంత్ రెడ్డి గారు మంచి కార్యక్రమం చేసి తెలంగాణతో పాటు మరి పెద్ద ఎత్తున మరి ఏ రాష్ట్రంలో లేని విధంగా మంచి కార్యక్రమాలు చేసుకొని సీఎం ముందుకు పోతున్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ముందుండే విధంగా కార్యక్రమాలు చేస్తారు. ముస్లిం వాళ్ళు చూసుకుంటారు. అది కాంగ్రెస్ పార్టీ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నది చూసుకుంటారు.